ఒక కీలకమైనటువంటి సమయంలో ఆంధ్రదేశం నడిబొడ్డులోని విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని పెద్ద రూపంలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాతలకి, దర్శకులు బుచ్చిబాబు గారికి, అదేవిధంగా సుప్రసిద్ధ హీరో ఒక లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారికి, అదేవిధంగా ఈ మొత్తం టీముకి సంబంధించినటువంటి అందరికీ, అన్నిటికంటే మించి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా నిలబెట్టడానికి మీరందరూ విచ్చేసినటువంటి మెగా అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పెద్ది అనేటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా నిలబడుతుందని చెప్పడానికి ఇప్పటికే విడుదలైనటువంటి గ్లిమ్స్ చూసినా, అదేవిధంగా ట్రైలర్ చూసినా మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మనందరికీ తెలుసు, రామ్ చరణ్ గారి యొక్క నటనలోని పరిపక్వత అనేది రంగస్థలంలోనే మనం చూడడం జరిగింది. అయితే ఇవాళ మనం ఇంకా సినిమా పూర్తిగా చూడకపోయినా ఆ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ, ట్రైలర్ చూసినప్పుడు కానీ నాకు అనిపించింది ఒక్కటే, ఇలాంటి రస్టిక్ ఫిలిం, పీరియాడిక్ ఫిలింలో మామూలు లవ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించినంత ఈజీగా నటించలేరు. మనకు తెర మీద కనబడుతున్నటువంటి ఆ హావభావాలు కానీ, అద్భుతంగా పలికించేటువంటి ఆ విన్యాసాలు కానీ, ఇవన్నీ ఎంతో కఠోరమైనటువంటి శిక్షణతోనే రాగలుగుతాయి, అంకిత భావంతోనే రాగలుగుతాయి. నేను అనుకున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి లేకపోతే సెమీ అర్బన్లో పెరిగినటువంటి వాళ్ళకి ఆ గ్రామీణ వాతావరణం పూర్తిగా అర్థమవుతుంది. కానీ చెన్నైలోనూ పుట్టి హైదరాబాదులో పెరిగినటువంటి రామ్ చరణ్ గారు అంత అత్యద్భుతంగా ఆ హావభావాలు పలికించడం అంటే ఆ రక్తంలోనే ఉంది, నరాన్న కూడా ఆయనలో నటన ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా హీరోయిన్గా జాన్వి గారు, ఇవాళ మనం ప్రత్యేకంగా అందరూ చెప్పిన విధంగా అలనాటి జగదేక వీరుడు అతిలేక సుందరి యొక్క మరో రూపమే ఈ పెద్ది సినిమా. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఉంటే ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు ఉన్నారు. వారిద్దరూ చూపించినటువంటి నటన వైదుష్యం, పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారి యొక్క ఆయన యొక్క విన్యాసాలు కానీ, ఆయన యొక్క విశృంఖలంగా ఆయన అందించినటువంటి మ్యూజిక్ కానీ ఇవాళ మన అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉంది. అదేవిధంగా జగపతి బాబు గారి యొక్క అద్భుతమైన నటన, వైద్యుష్యం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి పెద్దగా వన్నె తెచ్చే అంశాలు అనేటువంటి మాటని మరొకమారు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా పెద్ది సినిమా డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు గారు మా జిల్లా వారే, తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి. అయితే బుచ్చిబాబు గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగుండేటువంటి మనస్తత్వం. ముఖ్యంగా అంత సింపుల్గా ఎలా ఉండగలుగుతారనేటువంటి మాట నాకు అనిపిస్తూ ఉంది. ఇందాక చూస్తే ఆయన ఒక కుర్చీలో ఒక పక్కన హీరో రామ్ చరణ్ గారు, మరో పక్కన ప్రొడ్యూసర్ గారు మధ్యలో ఒదిగిపోయినటువంటి మనిషి. ఈ సినిమాని ఆయన మొత్తం తన చెమటని ధారపోసి అత్యద్భుతంగా రూపొందించారనేటువంటి మాట మనకి స్పష్టంగా కనపడతా ఉంది. నేనొక్కటే మనవి చేస్తున్నాను, ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా, పీరియాడిక్ సినిమా, రస్టిక్ సినిమా, ముఖ్యంగా గేమ్స్ నేపథ్యంలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా రిజలింగ్ కూడా ఉన్నటువంటి ఆ నేపథ్యంతో తయారైనటువంటి ఈ సినిమా పూర్తి స్థాయిలో విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఆడితే కొన్ని వందల కుటుంబాల వారు నిలబడగలుగుతారు, వారందరికీ ఉపయోగపడుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఒక్కటే మనవి చేస్తున్నాను, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోనే నేను ఇవాళ మంత్రిగా మీ ముందు నిలబడ్డాను. అటువంటి
పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ జరగాలని, దాంతోపాటు 10 కాలాల పాటు 10 మంది బతికే విధంగా దీని మీద ఆధారపడినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, నిర్మాతలు కానీ, అందులో పనిచేసినటువంటి కార్మికులు కానీ వారందరికీ కూడా మంచి జీవితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున ఒకే ఒక్క మాట చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. షూటింగ్ ఇక్కడ బాగా జరపండి, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పన చేయండి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ ఇక్కడ నిర్మించండి. నిర్మాతలను ఆహ్వానిస్తున్నాం. సింగిల్ విండో ద్వారా మీకు అవకాశం కల్పించడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. మీరు ఇక్కడ షూటింగ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన చేస్తే స్థానిక ప్రతిభను కూడా మనం వాడుకున్నట్టు అవుతుందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా మరొక్క మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ స్టూడియోస్ కానీ, అలాగే ఇక్కడ షూటింగ్స్కి కానీ మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్కి మరొకసారి